సో గ్యాస్ అండ్ ఎసిడిటీ అనేది రెండు ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి గ్యాస్ అంటాం, ఒక్కొక్కసారి ఎసిడిటీ అంటాం. సో పేషెంట్ టు పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ వాటి వెరీ థిన్ లైన్ ఉంటుందండి డిఫరెన్షియేషన్కి. సో ఎసిడిటీ అంటే మనందరికీ తెలిసిందే, మనకి పుల్లటి తేన్పులు రావడం, ఛాతీలో మంట, తిన్న తర్వాత ఆహారం అనేది గొంతులోకి రావడం, సో ఇక్కడ ఫుడ్ బోలస్ ఏదో లోపల ఉన్న ఫీలింగ్ రావడం, నోరు చేదుగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా ఎసిడిటీకి సంబంధించిన సిమ్టమ్స్. అదే గ్యాస్కి వచ్చేసరికి మనకి ఫుడ్ తినగానే కొంత కడుపు ఉబ్బినట్టు ఉండడం, లేకపోతే ఫుడ్ తినాలనిపిపోవడం, బ్లోటింగు, ఆయాసంగా ఉండడం, గ్యాస్ స్టక్ అయిపోయి కొంచెం గాబరా, టెన్షను, భయాందోళన గురవడం, ఎక్కువ తేన్పులు బాగా పైనుంచి కింద నుంచి ఎక్కువ గ్యాస్ పోవడం, ఇవన్నీ కూడా గ్యాస్ సమస్యగా చెప్పుకుంటాము. సో ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా లైఫ్ స్టైలు, డైట్ సంబంధించిన వ్యాధులు ఆర్ ప్రాబ్లమ్స్గా చెప్పుకుంటాము. సో మనం ఎంత అన్హైజీనిక్ ఫుడ్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్స్ తింటూ ఉంటామో, అండ్ ఎంత ఓవర్ వెయిట్ ఉంటామో, ఎంత నాన్ వెజ్ లేకపోతే ఆల్కహాలు, స్మోకింగు ఇవన్నీ ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే అంత ప్రపోర్షనేట్లో ఈ గ్యాస్ అండ్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి.